హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ ములుగు కుర్రాడు. సో ఇప్పుడైతే మనమైతే పొచ్చర వాటర్ ఫాల్కి అయితే వచ్చినాం. సో ఈ పొచ్చర వాటర్ ఫాల్ ఏంటంటే ఇది కూడా ఆదిలాబాద్ డిస్టిక్ బోధ్ మండల్ నేషనల్ హైవేకి 6 కిలోమీటర్ దూరంలో దగ్గరనే, రోడ్డుకి దగ్గరనే, ఒక లోపలికి ఒక 4-5 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటర్ ఫాల్ కిందికి వెళ్ళే ముందు, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పైన వాటర్ ఫాల్ పైన అయితే మనకైతే ఇక్కడ మట్టర్లాగా ఉంది. సో అక్కడ బాగుంది లొకేషన్ అయితే. సో అక్కడికైతే వెళ్దాం. ఓన్లీ ఇద్దరమే ఫ్రెండ్స్. సో మనం మొత్తానికి అయితే టికెట్ అయితే తీసుకున్నాం. సో 10 రూపీస్ టికెట్ అయితే. సో ఇక్కడ వనవిహార్ అని అయితే లోపల ఏర్పాటు చేయడం అనేది జరిగింది. వనవిహార్ అంటారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు లంచ్ చేయడానికి కానీ, లేకపోతే కొంచెం ప్రశాంతంగా కూర్చొని కిందికి వెళ్ళి వాటర్ ఫాల్ని చూడడం కోసం కానీ ఇట్లా అయితే వనవిహార్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ఇదే మన దేవత విగ్రహం. మనమే ఇంతకుముందు రిక్వెస్ట్ చేసినాం. సో ఇట్లా సార్ అయిపోయింది వస్తున్నాం సార్. సో ఇది ఫ్రెండ్స్ ఇట్లుంది వాటర్ ఫాల్ అయితే. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ ఉన్నది, చాలా బాగుంది. సో మనం ఇంతకుముందు పైకి ఎక్కినాం కదా, అక్కడికైతే సూపర్ ఉంటుంది. ఇంకా ఆల్రెడీ చూసారు మీరు, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడి వరకు కూడా అలా చేస్తుంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఓకే సార్, నాకు అర్థమైంది సార్. ఓకే సార్. మాకు అదృష్టం ఎట్లా దొరికింది తెలుసా? అయితే వేరే వాళ్ళు వచ్చిర్రట. వేరే వాళ్ళు వస్తే అంటే ఎవరు ప్రోటోకాల్ ఉంటారు కదా, పోలీస్ వాళ్ళు, వాళ్ళ కోసం అది ఓపెన్ చేసారట. సో మేము వెళ్ళినాం. మీరు పోయిర్రా మరి? ఓ కదా. వావ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వనవిహారాన్ని మనం చెప్పినాం కదా, అక్కడ వనదేవత విగ్రహం నుంచి. సో అక్కడ నుంచి ఇంకా చాలా వరకు అయితే ముందుకు వచ్చినాం. సో ఇక్కడైతే సార్ చెప్పిండు మనకు కింద ఉంటుంది అంటే ఇంకా చాలా బాగుంటుందని. సో మనం ముందుకైతే వెళ్దాం, చూద్దాం. ఫ్రెండ్స్ ఇదే మన చిన్నగుండం వాటర్ ఫాల్. తడిసేదే లేదు, తగ్గేదే లేదు. సో చాలా బాగుంది. ఏ మైకు ఆగుదే నేచర్ అబ్బా. కెమెరా సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొచ్చర జలపాతానికి వస్తే ఇంకో చిన్న గుండం వాటర్ ఫాల్ ఉన్నదని ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో మొత్తం లోపలికి వచ్చినాం. వాటర్ ఫాల్ తడవలేదని ఒక ఫీలింగ్ లేకుండే, ఇంతసేపు లేకుండే, కానీ ఇప్పుడైతే తడిసిన ఒక ఫీలింగ్ అయితే మొత్తానికి వచ్చేసింది. ఇందాక వరకు చూసారు కదా. చూసిన వాళ్ళు ఏం చేయాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేసి షేర్ చేస్తే కూడా నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు. 1 hour later.
వాటర్ ఫాల్స్ అయితే మొత్తం తిరుగుతూ వస్తున్నాం. సో ఇప్పుడు మనకు రాహుల్ వాళ్ళ రిలేషన్ సిద్ధు పవన్ కావచ్చు వీళ్ళందరూ కలిసి దావత్ రెడీ చేస్తారు. ఇందులో కోడి ఉంది, ఇగో గొడ్డలి, ఇగో కత్తి, అందరు వాళ్ళైతే ముందుకు పోతుర్రు. మనం కూడా పోదాం. కానీ ఇక్కడ వాగు అయితే మస్తు ఉన్నది, వాగు కూడా దాటాలి. వీళ్ళ సైడు నేచర్ అయితే సూపర్గా ఉన్నది. కాకపోతే ఒకటేంటంటే ఇట్లాంటి వాగులు వంకలు దాటుకుంటూ వీళ్ళు లోపలికి వెళ్ళి వ్యవసాయం అయితే చేసేది ఉంటుంది. సో పైకి అయితే పోదాం. కష్టం అవుతుందా ఇక్కడ? చాలా కష్టమా ఘోరంగా అవుతుంది. అగో మనోడు ఆయనే రాహుల్, ఇప్పుడు దావత్ మొత్తం ఇచ్చేది ఆయనే. ఎట్లుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే అద్దరిపోయింది అసలు. మీరైతే పోయి కట్ చేసుకోరా అండి. ఫోన్ ఆన్లో ఉంది కానీ నెట్వర్క్ అయితే ఆన్లో లేదు. సో వీళ్ళ పరిస్థితి ఇంకా ఇట్లనే ఉన్నది అన్నట్టు. ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే ఇంకా బయటికి వేర్రు, కోడి క్లీన్ చేసుకొని వస్తామని చెప్పి ఇంకో వాళ్ళు ఇంకా రాలేదు. ఇంకో మనోడైతే అక్షయ్ నిప్పండు పెట్టిండు, బియ్యం కూడా కడుగుతుండు, టమాటాసోను ఉల్లిగడ్డ కట్ చేస్తుండు. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే తీసుకొచ్చారు. రావద్దు అన్న. కొబ్బరి పౌడరా? కొబ్బరి పౌడర్. ఇప్పుడు అది అంటే ఇప్పుడు కొబ్బరి పౌడర్ వేసినావుగా, దానివల్ల యూజ్ అయింది మరి గ్రేవీ సూపర్ వస్తుంది. షేట్ ఇప్పుడు అది ఎక్కడి కారం? గొడ్డు కారం ఒరిజినల్ తయారైంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇప్పుడు జస్ట్ మిస్ అయిపోయింది, లేదా కూర మొత్తం పడిపోయేది. విలేజ్ స్టైల్ చికెన్, దానికి ఏం పెడతావు? రాయా? ముందైతే చేసే స్టైల్ అయితే కొత్తగా ఉంది. కాకపోతే ఇందులో కొన్ని ఆర్గానిక్స్ ఉన్నాయి, కొన్ని బయటివి కూడా ఉన్నాయి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అయితే. సో చూద్దాం ఎట్లుంది ఏందనేది, తిన్నాక చూడాలి కదా. అప్పుడు మంచిగా లేకపోతే మా రాహుల్కి అయితే అంతే. అక్కడైతే కర్రీ రెడీ అవుతుంది. ఇక మా వాళ్ళు ఇద్దరు మంచిగా వచ్చి ఇక్కడ బోడకాకరకాయ చెట్టు ఉంటే బోడకాకరకాయలు చూస్తుర్రు. కానీ అన్నీ చిన్నగా ఉన్నాయి కదా, పెద్దగా ఉన్నాయి, పెద్ద కూడా ఉన్నాయి. చూడు ఎన్ని దొరికినాయో. బోడకాకరకాయ, వీటికి ఇంకొక పేరు ఉంటుంది, ఆ పేరు ఏందో మీరు కామెంట్ చేయండి. రాహుల్ స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఒకసారి ముక్క చూపెట్టు మా వాళ్ళందరికీ. ఇంకోసారి. ఓ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే న్యాచురల్ ప్లేట్స్ ఇవే, టేకు ఆకులు ఇప్పుడు ఇందులో తినడం. ఇంకో ఇది మన బ్యాచ్, మా ఆదిలాబాద్ ఫ్రెండ్స్ వీళ్ళంతా. మొత్తానికైతే మన విలేజ్ స్టైల్లో అయితే రాహుల్ కర్రీ అయితే వండిండు, చాలా బాగుంది. కానీ కొంచెం స్పైసీ కూడా గట్టిగా వేసిండు. కానీ వీళ్ళ సైడ్ అట్లా తింటారు కాబట్టి సో మనకు అట్లా ఏం లేదు, మనం కూడా తినేసుడే ఇక. సూపర్.